మన చైల్డ్హుడ్ లైఫ్ లో చాలా కారణాలు ఉంటాయి మనం ఇల్లు మారడానికి. అది మన పేరెంట్స్ కి చాలా ఈజీ కూడా. కానీ ఒక చిన్న పిల్లోడికి మాత్రం తన చైల్డ్హుడ్ లైఫ్ లో జరిగిన లైఫ్ మొత్తం తన కళ్ళల్లో తిరుగుతానే ఉంటుంది. నాకు తెలిసి మీ అందరి లైఫ్ లో కూడా జరిగే ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు నా చైల్డ్హుడ్ లైఫ్ నాకు గుర్తు వస్తూ ఉంటుంది. అది కూడా ఎలాగంటే నాకు తెలియకుండా ఒక వాసన వచ్చేది. ఆ వాసన చూడగానే నాకు తెలియకుండానే నా చైల్డ్హుడ్ లైఫ్ లోకి నేను వెళ్ళిపోతాను. మీకు కూడా ఎలాగే జరిగేదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా స్టోరీ టైమ్సే కాదు, మీ స్టోరీ టైమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కిక్. ఇయర్ 2014. నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు ఏలూరులోనే చదువుకునేవాడిని అనమాట. ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఒక్కటని కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అంటే మా ఇంటి పక్కన ఉన్న పార్క్ మాత్రమే. ఆ పార్క్ కి నాకు చాలా బాగుండేది. చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే పొద్దున్న స్కూల్ కి వెళ్తానో, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే 4:30 కల్లా అక్కడ అటెండెన్స్ పడిపోతుంది అనమాట. ఇలా డైలీ నేను వెళ్తానే ఉంటాను పార్క్ కి. అండ్ ఒక రోజు నేను పార్క్ వెళ్ళి ఆడుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే నేను సడన్ గా ఒక షాకింగ్ విషయం విన్నాను. అదేంటంటే మా మమ్మీ స్లోగా అన్ని సర్దడం మొదలు పెడుతున్నారు. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఈ రోజంతా సర్దేస్తున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అంటే అప్పుడే మా మమ్మీ చెప్పారు, మనం ఇల్లు షిఫ్ట్ అవబోతున్నామని. అయితే ఏ కాలనీకి వెళ్తున్నామమ్మా మనం అని మా మమ్మీని అడిగితే, ఏ కాలనీ కాదు, వేరే ఊరే వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే ఇక్కడి నుంచి డాడీ చేసే బిజినెస్ చేయడానికి వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది. కాబట్టి మనం వేరే ఊర్లోకి వెళ్ళిపోతే డాడీకి చాలా ఈజీగా ఉంటుంది అని మా మమ్మీ చెప్పారు. అప్పుడు వెంటనే నేను మా మమ్మీని అడిగాను, అమ్మ ఒక్కసారి చెప్పమ్మా డాడీకి, వద్దని చెప్పమ్మా, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదమ్మా అని మా మమ్మీని అడిగాను. సరే నీకోసం అడుగుతాను రా ఒకసారి, డాడీ ఓకంటే ఓకే, లేదంటే మనం ఇంక వెళ్లాల్సిందే అని మా మమ్మీ చెప్పారు. దీంతో మా మమ్మీ మా డాడీ దగ్గరకు వెళ్లి, ఇలాగా వీడికి ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళడం, చాలా ఏడుస్తున్నాడని మా డాడీకి మా మమ్మీ చెప్పారు. వెంటనే మా డాడీ గట్టిగా అరిసేశారు, తొందరగా రెడీ అవ్వండి, ప్యాక్ చేసుకోండి, ఇంకేమీ ఆగేది లేదు అని రూమ్ లోంచి సౌండ్ వచ్చింది. దీంతో నేను చాలా భయపడిపోయాను. అప్పుడు మా మమ్మీ రూమ్ లోంచి బయటకు వచ్చి, చూసావు కదా నీ వల్ల నేను ఎలా తిట్లు తింటున్నాను, ఇంకేం మాట్లాడకుండా నీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకో అన్నారు. దీంతో నేను చాలా డిమోటివేట్ అయిపోయాను. వెంటనే నేను కిందకు వెళ్లి నా సైకిల్ తీసుకుని మొత్తం నా ఫ్రెండ్స్ ఉండే ఏరియాలు మొత్తం తిరగడం మొదలు పెట్టాను. నాలో నేను ఫీల్ అయిపోతున్నాను, ఇంకో 2 రోజుల తర్వాత నేను ఇక్కడ ఉండనని. అలా సైకిల్ తొక్కుతా కొన్ని ప్లేసెస్ కి తిరుగుతా దగ్గరలో ఉండే ఒక పార్క్ లోకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడే కూర్చుని ఆలోచిస్తా ఉన్నాను, ఏమైనా పాసిబిలిటీ ఉందా మేము ఆగిపోవడానికి అని. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన ఒక కార్టూన్ షో గుర్తొచ్చింది. అదే డోరేమోన్. నోబితా డోరేమోన్ అడుగుతాడు కదా, డోరేమోన్ నేను వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరికి వస్తారని. ఆ ఎపిసోడ్ గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు డోరేమోన్ వెంటనే తన పాకెట్ లోంచి ఒక సెల్ ఫోన్ లాంటిది ఒకటి బయటకి తీసి నోబితాకి చెప్తా ఉంటాడు, ఇదిగో నోబితా, దీంట్లో కనుక నువ్వు నీకేం కావాలో చెప్పావంటే అది ఈ సెకండ్ నుంచని జరగడం మొదలు పెడుతుంది. అప్పుడు వెంటనే నోబితా వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా ఉంటారు కదా, ఇలా మేము షిఫ్ట్ అయిపోతున్నామని. ఆ పార్క్ లో కూర్చున్న సేపు నాకు ఒకటే ఆలోచన, ఏదైనా ఒక పాసిబిలిటీ ఉంటుందా నేను తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి అని. అలా చాలా సేపు కూర్చున్నా. టైం ఒక 7 o'clock అవుతుంది. ఎంత ఆలోచించినా ఏ సొల్యూషన్ దొరకట్లేదు. నాకు అప్పుడు మైండ్ లో ఒకటే అనిపించింది, ఇంటికి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని. కానీ అలా వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం లేదు. టైం అయితే వచ్చేసింది, రేపొద్దున మేము వెళ్ళబోతున్నాం. కొత్త ఇల్లు, కొత్త ప్లేస్, కొత్త సిచ్యువేషన్స్ అండ్ కొత్త ఫ్రెండ్స్ కూడా. లాస్ట్ గా మా డాడీని ఒకటి అడుగుదాం అనుకున్నా. అదేంటంటే నాకు ఇష్టమైన ప్లేసెస్ కి మా డాడీని తీసుకెళ్ళమన్నాను. ఇంటికి వెళ్ళినట్నే మా డాడీ దగ్గర కూర్చుని నేను, డాడీ మనం రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, నాకు ఇష్టమైన ప్లేసెస్ కి ఆ రోజంతా తిప్పండి, మనం నైట్ బయలుదేరిపోదాం అని మా డాడీని కన్విన్స్ చేశాను. అసలు మేము వెళ్లాల్సింది మార్నింగే. కానీ నేను ఇంత బాధతో అడగడం వల్ల మా డాడీ, సరే నేను ఈ రోజంతా తిప్పుతాను, మనం నైట్ బయలుదేరదాం అని మా డాడీ అన్నారు. నాకు ఇష్టమైన ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ థియేటర్స్. మా డాడీని సినిమాకి ఏదైనా తీసుకెళ్ళమన్నాను. మా డాడీ సరే అని తీసుకెళ్లారు నన్ను. అలా సినిమా చూసిన తర్వాత మధ్యాహ్నం ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్ళమన్నాను. మా డాడీ నన్ను తీసుకెళ్లారు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఒక టాల్ బిల్డింగ్ ఉంటుంది. ఆ టాల్ బిల్డింగ్ ఎక్కితే గనక మనం అక్కడి నుంచొని ఆ గ్లాస్ లోంచి మనం కింద ఉండే సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. దీంతో మా డాడీని ఆ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాను. మా డాడీ దానికి సరే అన్నారు, తీసుకెళ్లారు. అక్కడ హ్యాపీగా తినేసి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ చాలా ఆలోచించేస్తున్నాను కొత్త ప్లేస్ ఎలా ఉంటుంది అని. అప్పుడే మా డాడీ ఏమన్నారంటే, నైట్ అయిపోయింది కదరా, మనం రేపొద్దున వెళ్దామని మా డాడీ అన్నారు. దీంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా, ఒక్కరోజైనా ఇక్కడ ఉంటున్నానని. అలా మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. వస్తువులన్నీ వెళ్ళిపోయి దాంతో మేము ఇంకా కిందే పడుకున్నాం అనమాట. అలా పడుకున్న కొద్దిసేపటికే నాకు
నాకు లైట్ గా మెలకు వచ్చింది. మెలకు వచ్చిన వెంటనే ఏదో గుండెల్లో ఒక బాధ కింద ఉంది, రేపు వెళ్ళిపోతున్నామని. దీంతో నేను వాష్రూమ్ లోకి వెళ్ళి చాలా స్లోగా ఏడు చేస్తున్నా. సడన్ గా మా మమ్మీకి సౌండ్స్ వినిపించి వాష్రూమ్ డోర్ కొట్టారు. దీంతో నేను డోర్ ఓపెన్ చేసి ఏడు చేశాను, చాలా దారుణంగా ఏడు చేశాను. అప్పుడు మా మమ్మీ ఒక చోట కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెట్టారు, ఇక్కడ కన్నా మంచి ఫ్రెండ్స్ అక్కడ నీకు దొరుకుతారు. ఇప్పుడు నీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని డిలీట్ అయిపోయినట్టే, ఇంకో కొత్త లైఫ్ అక్కడ ఉంటుంది, అక్కడ ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని మా మమ్మీ చెప్పారు. మా మమ్మీ కొంచెంసేపు అలా నన్ను మోటివేట్ చేసిన తర్వాత నీకు ఇంకొంచెం కామ్ అయ్యాను. మళ్ళీ వెళ్ళి పడుకున్నాను, కానీ దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టా. కానీ రేపు వెళ్ళక తప్పదు కాబట్టి ఇంకా లేచి బయలుదేరాం. అలా వెళ్ళిన కొద్ది రోజులకే నేను పాత ప్లేస్ లో ఉన్నప్పుడు కన్నా ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉండడం మొదలు పెట్టాను. నాకు ఇంకా ఇక్కడ బాగా నచ్చింది. లైఫ్ చాలా హారబుల్ గా ఉంటుంది, కానీ మనం ఒక్క చేంజ్ చేస్తే చాలు మొత్తం అంతా కూడా మారిపోతుంది. నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగింది. నేను ఆ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉండడం మొదలు పెట్టాను. అండ్ ఇదే కాదు, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. నేను కాలేజ్ ఎలా బంక్ కొట్టానో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.